మొదటి రోజు అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేకపోయినా కూడా రెండవ రోజు నుండి గ్రోత్ ను చూపించిన సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా ఇప్పుడు వీకెండ్ ను ఓవరాల్ గా మంచి కలెక్షన్లతోనే పూర్తి చేసుకుంది. మూడవ రోజు మరోసారి మంచి జోరును చూపిస్తూ 21,000కు పైగా టికెట్ సేల్స్ ను దక్కించుకున్న ఈ సినిమా మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 85 లక్షల రేంజ్ లో షేర్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో పెద్దగా పర్ఫామ్ చేయకున్నా మొత్తం మీద అటు ఇటుగా కోటి రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. మొత్తం మీద వీకెండ్ లో డే 1 కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో వచ్చి ఉంటే మంచి రికవరీ సినిమా సాధించి ఉండేది. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వీకెండ్ లో తెలుగు రాష్ట్రాలలో 3 రోజులు పూర్తయిన తర్వాత 2.15 కోట్ల రేంజ్ లో షేర్ ను 3.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 2.7 కోట్ల దాకా షేర్ ను 4.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.5 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.8 కోట్ల రేంజ్ లోనైనా షేర్ ను సినిమా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి ప్రదర్శనను కొనసాగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా సండేతో పోల్చితే మండే బుకింగ్స్ ట్రెండ్ లో మాత్రం 60% వరకు డ్రాప్స్ ఉన్న నేపథ్యంలో కలెక్షన్ల పరంగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా పుష్ప 2 వచ్చే వరకు ఎలాంటి కలెక్షన్లు సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.